హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్లో అయితే కామెంట్ చేసేసేయండి. సండే వచ్చేసింది, హాలిడే వచ్చేసింది. ఫుల్‌గా ఎంజాయ్ చేశామండి. ఆ నెక్స్ట్ డేనే మండే అండి. అయ్య బాబోయ్! మండే అంటేనే అసలు నాకు భయమేస్తుంది బాబోయ్! మండే. సండే ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటుందో, మండే అంత ప్రెషర్ ఉంటుంది నాకైతే. మండే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే లాగ్ అండి ఇది. అసలు నేను ఎంత బిజీగా ఉన్నానో మండే రోజు. మీరైతే తప్పకుండా చూసేసేయండి. ఈ లాగ్ మీకు గాని నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మన ఛానల్ ఇంకా సబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్‌ని అయితే సబ్ కూడా చేసేసేయండి ఫ్రెండ్స్. మండే మార్నింగ్ ఫస్ట్ నా పని వేడి వేడి చాయ్ అండి బాబు. అది పడితేనే మనకు మైండ్ అయితే వర్క్ చేస్తుంది. వేడి వేడి చాయ్ అయిపోయింది. హౌస్ అంతా ఊడ్చేసాను. ఇప్పుడు తుడవడం కూడా స్టార్ట్ చేసేసాను. తుడుస్తూనే ఉన్నాను. ఇది కూడా అయిపోవస్తుంది. చూద్దాం. నా వీడియో చూస్తున్న వాళ్ళకైతే ఒక చిన్న క్వెషన్ అండి. మీకు సండే వస్తే ఎలా అనిపిస్తుంది? నెక్స్ట్ డే మండే వస్తే ఎలా అనిపిస్తుంది? మీకు సండే నచ్చుతుందా? మండే నచ్చుతుందా? తప్పకుండా కామెంట్‌లో అయితే కామెంట్ చేసేసేయండి. సండే ఇష్టమా? మండే ఇష్టమా? అస్సలు మర్చిపోవద్దు కామెంట్ అయితే. ఈరోజు నేను స్టార్ట్ చేసిన మొదటి పని హౌస్ క్లీనింగ్. అంతా ఊడ్చేసాను, తుడిచాను ఆల్మోస్ట్. ఇంక అంతా అయితే అయిపోయింది. హౌస్ క్లీనింగ్ అయితే అయిపోయింది. కానీ నెక్స్ట్ ఇంకొక పనైతే నా కోసం వెయిట్ చేస్తూ ఉంది కదా! అదేంటో చూసేద్దాం. మీరు కూడా వచ్చేసేయండి. ఆ నెక్స్ట్ పని ఏంటా అని థింక్ చేస్తున్నారా? అస్సలు థింక్ చేయకండి. నాతో పాటు వచ్చేసేయండి. నేనైతే చూపిచ్చేస్తాను. ద బిగ్గెస్ట్ టాస్క్ అండి. ఎర్లీ మార్నింగ్ ఇంటి ముందయితే ముగ్గేయాలి. కూర్చోనేయలేను, నిల్చోనేయలేను, ఒంగోనేయలేను. నాకైతే ముగ్గేయడం రావదు. బట్ నేను ముగ్గేయాలి. ప్రతిరోజైతే ఇంటి ముందు ముగ్గేస్తాను నేను. ఎలా అయితే ఏమైంది, ముగ్గయితే కంప్లీట్ చేశాను. బోల్లా పడి, నిలబడి, కూర్చొని, ఒంగోని టోటల్‌గా ఫైనల్‌గా అయితే ముగ్గయితే కంప్లీట్ చేసేసాను. నా ముగ్గు మీకు నచ్చిందా? ముగ్గుల పెట్టిలో అయితే ఫస్ట్ ప్రైజ్ మనకే వస్తుంది కదా! చాలా బాగేశాను కదా ముగ్గు. నా నెక్స్ట్ టాస్క్ వచ్చేసి టిఫిన్ ప్రిపేర్ చేయాలి. పిల్లలైతే ఆకలవుతుందని వెయిట్ చేస్తున్నారు. సండే నైట్ సరిగ్గా తినలేదు. అందువల్ల మండే మార్నింగ్ అయితే టిఫిన్‌కి వెయిట్ చేస్తున్నారు. ఈరోజు నా టిఫిన్ వచ్చేసి దోస. అందుకని పిల్లలకైతే ఫస్ట్ నేను దోసేసిస్తున్నాను. వాళ్ళ కోసం దోస ప్యాటర్న్ అయితే మిక్స్ చేస్తున్నాను. దోసేసిస్తే వాళ్ళైతే తినేస్తారు. నెక్స్ట్ నా పనైతే నేను చేసుకోవచ్చు. ఇంకిక్కడ నేనైతే దోస అయితే ఏస్తున్నాను. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు నాకు దోస అంటే ప్రాణం. పొద్దుగాల లెగిసైతే దోస తింటూనే ఉంటాం. ప్రతిరోజు కూడా దోస అయితే తింటానే ఉంటాం. నాకు ఆనియన్ దోస వచ్చు, మసాలా దోస వచ్చు, ఎగ్ దోస వచ్చు, చాలా రకాల దోస వచ్చు. ఫైనల్‌గా ఇప్పుడైతే ఒక క్రిస్పీ దోస అయితే ప్రిపేర్ చేస్తున్నా మా ఇషా కోసం. ఇషాకి క్రిస్పీ దోస అంటే చాలా ఇష్టం. చూస్తున్నారా క్రిస్పీ దోస నేనెలా ప్రిపేర్ చేస్తున్నానో? మీకు నచ్చిందా నా క్రిస్పీ దోస? చూసేసేయండి ఒకసారి మీరు కూడా. యమ్మీ యమ్మీ క్రిస్పీ దోస అండి. దోస కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మన టాస్క్ వచ్చి ఈరోజు మండే పూజ చేయాలి. నేనైతే ఈ మండే పూజని ఒక సాంగ్ తోటి స్టార్ట్ చేశాను. బ్రహ్మమురారి సూర్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశినలింగం తత్పరిమామి సదా శివలింగం దేవముని ప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం తత్పరిమామి సదా శివలింగం సర్వసుగంధనకారణలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధిసురాసరవందితలింగం తత్పరిమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం పనిపతవేష్టితశోభితలింగం దక్షిణ విఘ్న వినాశినలింగం తత్పరిమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం సంచిత పాప శోభితలింగం తత్పరిమామి సదా శివలింగం. ఏమీ అనుకోవద్దు, వాయిస్ అయితే అస్సలు బాలేదు. బట్ పాడిన సాంగ్‌ని ఎందుకు తీసేయాలి, లాగ్‌లో గుర్తుంటదని పెట్టేశాను. ఇప్పుడు పూజ అయితే అయిపోయింది. ఇక నా నెక్స్ట్ టాస్క్ నా హనీ బేబీని స్కూలుకి పంపించాలి. పిల్లల్ని రెడీ చేయడం అంటే బాబోయ్! నా వల్ల అవ్వదు మా పాపని రెడీ చేయడం. మ్యాక్సిమం ఒక 31 అవర్ ఐ థింక్ 30 మినిట్స్ కానీ, 1 అవర్ కానీ పడతదండి. ఆ పిల్లకి లేయడానికి నాకు. కదిలాడుతానే ఉంటది డే అంతా అసలు. ఏపిచ్చుకోదు, కుదురుగా కూర్చోదు, ఏసింది నచ్చదు, ఏసిన రబ్బర్ బ్యాండ్ తీపిస్తది. ఇంగ నేను చెప్పలేను. మీకు పిల్లలుంటే అర్థమైపోతుంది కదా ఇంట్లో ఎలా గొడవో. అదే మా అనేది బేబీ కూడా అలాగే ఉంటది గొడవ. ఈ 2 పిలకలు కంప్లీట్ చేసేసరికి నా ప్రాణం తలకు అదే అంటారు గదా! ఏదో
తల ప్రాణం తోక్కొచ్చిందని. అట్లా అయింది నా పరిస్థితి. చూసారు కదా! 2 సెకండ్స్ లేసే పిలకలు మినిమమ్ 30 మినిట్స్ ఏసానండి ఈ 2 పిలకలు ఈరోజు నేను. నెక్స్ట్ ఫైనల్‌గా అయితే పిలకలైతే కంప్లీట్ చేసేసాము. ఇప్పుడైతే పౌడర్ అయితే నేను రానియట్లా. చూసారు కదా! ఆమె రాస్తదంట. ఆమె బొట్లు పెట్టుకోవాలంట. కాదు అంటే ఒప్పుకోదు. తను చెప్పిందే చేయాలి. తను చెప్పిందే జరగాలి ఇంట్లో. మా ఇంట్లో అయితే మా పిల్ల చెప్పిందే జరుగుతదండి. మీ ఇంట్లో ఎలాగో నాకు తెలీదు గానీ, మా ఇంట్లో చూసారు కదా! రాక్షసి ఇది. ఫైనల్‌గా ఇంకా పౌడర్ రాసి, ఒక చిన్న బొట్టు కూడా పెట్టేసాను. హాయ్ చెప్తుందండి మీ అందరికీ. హాయ్ చెప్పమంటే చూడండి ఇప్పుడు నేను ఇంత ముద్దుగా రెడీ చేశాను గదా! 2 సెకండ్స్ ఆగాక అది ఎలా ఉందో మళ్ళీ చూపిస్తా ఆగండి స్కూల్‌కెళ్ళబోయేలోపు. జస్ట్ అద్దంలో చూస్తుంది. సోకులాడి కదా! అద్దంలో చూస్తది. పదే పదే చూసుకుంటది. బావుందా లేదా చూస్తది. అదిగో అప్పుడే బొట్టయితే తీసేస్తుందింగ. తీసేసింది. ఇంకా నెక్స్ట్ మా బాబు ఇషా రెడీ. వీడైతే చెప్పే పనిలే. 2 మినిట్స్ ఎగ్జాక్ట్‌గా 5 మినిట్స్ కల్లా ఈడి పని కంప్లీట్ అయిద్ది. వాడు నేను చెప్పింది చెప్పినట్టు నిలబడి చేపించుకుంటాడు. హనీ చేపించుకోదు గానీ, ఇషా మాత్రం నా మాట ఇంటాడు. వాడికి జస్ట్ తల దువ్వేసాను అయిపోయింది. పౌడర్ రాస్తున్నాను, బొట్టు కూడా పెట్టేస్తాను. 2 సెకండ్స్, ఆ 2 నిమిషాలు మాత్రమే సరిపోద్ది ఇషాకి. హనీ అయితే అలా కాదండి బాబోయ్! చుక్కలు చూపిస్తది నాకు. టైం అయితే 9:30 క్రాస్ అయిపోతుంది. స్కూల్ టైమ్ అయితే దాటిపోతుంది. ప్రతిరోజు అంతేనండి. అందరూ స్కూల్‌కి 9కెళ్తారైతే మేము 9:30, 9:40, 10 దాకెళ్తామండి. అఫీషియల్‌గా ఎళ్తాము స్కూల్‌కి మాత్రం. ఇక్కడ ఇషా కూడా మీ అందరికీ బాయ్ చెప్పేస్తున్నాడు. వీళ్ళకైతే బ్యాగ్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టేసి వద్దామండి. టైం అయితే 9:40 అవుతుంది. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. 9:20 కల్లా స్కూల్‌లో ఉండాలి. కానీ మేము 9:40కెళ్తున్నాం. హనీ, ఇషా ఇద్దరు రెడీ అయ్యారు. ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాం. ఫైనల్‌గా స్టార్ట్ అవుతున్నాం ఇంకా. ఒకసారి ఇక్కడ మీరు గమనించాల్సింది మా మేడం ఫేస్ గమనించండి. ఇందాకెలా ఉంది, ఇప్పుడెలా ఉంది. చూసారు గదా! 2 మినిట్స్‌కే ఫేస్ ఫుల్‌గా చేంజ్ అయిపోయింది. ఇంకా అయితే మేము రోడ్డు మీదకి కూడా వచ్చాం. మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 5 మినిట్స్‌కే స్కూల్ దగ్గరకి కూడా ఇద్దరు అలా హ్యాండ్ పట్టుకొని ఎళ్ళిపోతారు లోపలికి. ఫైనల్‌గా స్కూల్ అయితే రీచ్ అయ్యాం. ఎళ్ళిపోతున్నారు లోపలికి. వాళ్ళు లోపలికెళ్ళిపోతే ఇంక మనం ఇంటికెళ్ళిపోదామండి. బాయ్ చెప్పేస్తుందని మనకిక్కడ. మనం కూడా బాయ్ చెప్పేసాం. ఇద్దరైతే ఇంక లోపలికెళ్ళిపోయారు. ఇది స్కూల్ బయట అండి. జస్ట్ ఊరికే వ్యూ బావుందని అలా తీశాను. బావుంది గదా! స్కూల్ బయట అలా చూడటానికి. నైస్ బావుంది. నేనైతే స్కూల్ దగ్గర నుంచి ఇంటికైతే వచ్చేసాను. ఇప్పుడైతే ఇల్లంతా ఒక లుక్కేద్దామండి. చూడండి ఎంత వరస్ట్‌గా ఉందంటే ఇప్పుడు ఇది మొత్తం నేను క్లీన్ చేసుకోవాలండి. అసలు ఫస్ట్ ఇంగ కిచెన్ చూడండి. ఇందాక స్పీడ్‌లో నేనేం చేయలా. దోసలేసిచ్చిన ప్లేట్స్, పాలు అన్నీ ఎక్కడివి అక్కడే ఉన్నాయి. ఇది మొత్తం ఇప్పుడు నేను క్లీన్ చేసుకోవాలండి బాబోయ్! నా వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్‌ని ఇంకా సబ్ చేయకపోతే మా ఛానల్‌ని సబ్ కూడా చేసేసేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.